మాది గుడ్డివాళ్ళ కప్పు చిమ్రాలో శివార్లు ఉంటుంది 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంటే సంటారాకి వెళ్ళిపోతుంది. దాని పంటి 2 ఎకరాలు సర్వేలు ఉంది. అది దాని 2 బార్డర్ కలిసి సర్వేలు దున్నకాడికి పోతుంది. గుడ్డివా ఈ డివిఎస్ కంపెనీ గురించి మా దగ్గర రాగానే మొత్తం తూర్పు తిప్పిండు రోడ్డు ఉన్నది మొత్తం ఊడ్చుకోపోతుంది. 25 కిలోమీటర్ ఉంది మా దగ్గరికి వచ్చే వరకల్లా. 25 కిలోమీటర్ కన్నా మొత్తం ఆ కంపెనీ గురించి మొత్తం తూర్పు తిప్పిండు. తూర్పు తిప్పి మొత్తానికి మొత్తం ఉన్న కాడికి మాకు ఆడ 2 రోజులు ఉంటే 2 రోజులు మొత్తం ఉన్న కాడికి పోతుంది. ఏం చేయాలి మరి ఏంది మరి మందు బస్తాలు అన్న దొరుకుతున్నాయా లేదా? మందు బస్తాలు లేవు, మళ్ళీ ఊరేకు నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఊరే లేదు, ఈ మధ్యన దొరుకుతూనే లేదు, అయిపోయింది. అన్న చెప్పండి. మాది చిన్నరేవలి గ్రామం, బాల్నార్ మండల్. గత తిబ్లార్ రోడ్డు మ్యాప్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంచల్ రమ్మీనికి వెళ్ళి గుట్టదాల రమ్మీనికి వెళ్ళి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అటు పక్క మలుపుకొని పోయి రైతులకు చిన్నగా మామూలు రైతులు లేకుండా పెద్ద పెద్ద రైతులతో తీసుకెళ్ళి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మంచిగా తిబ్లార్ రోడ్ తీసుకెళ్ళి మ్యాప్ ఇచ్చేసాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఇంటింటికి తిరిగి మేము మంచి చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని ప్రభుత్వం ఇంట్లో మీకు ఎవరికైనా అయితే మేము అండగా ఉంటాము, మీకు తోడుగా ఉంటామని చెప్పి లాస్ట్కి వస్తే వాళ్ళు ఇంటిని నిండా పేద రైతులను మొత్తం ముంచేస్తారు. గత 2 మ్యాపులు మార్చిండు, 3వ మ్యాప్ తీసుకొచ్చి పెట్టిన దగ్గర ఏ రైతుకు తెలియదు, ఎవరికి తెలియదు. అర్ధరాత్రి తీసుకొచ్చి రకాలమని మనకు సర్వే నెంబర్లు పెట్టేదాడే మా చిన్నరేలి గ్రామంలో హార్ట్ అటాక్ వచ్చి ఒక మనిషి చనిపోయిండు. ఇప్పుడు ఆల్రెడీ సర్వే నెంబర్ని బట్టి హాస్పిటల్ పాలే ఉన్నాడు రైతు. ఇప్పుడున్న మా శివరికాడికి 100 ఎకరాల భూమి పోతుంది. 100 ఎకరాల భూమిలో కూడా ఒక్క రైతు కూడా 10 ఎకరాలు 5 ఎకరాల రైతు కాదు, అంతా హాఫ్ ఎకరకి వెళ్ళి 10 గుంటలకి వెళ్ళి 2-3 గుంటలు ఉన్న రైతు కూడా పోతున్నారనే. అన్ని బోల్డ్రు దొడ్లు పశువులున్న పోతున్నాయి. కాబట్టి అదన్నా సీఎంకు కనుకరించి మా ఎమ్మెల్యేని అడిగితే ఏమంటాడు, మీరు ధర్నాలు చేయండి గట్టిగా, మీరు రాజవర్గ చేయండి అంటాడు. మా ఎమ్మెల్యే సాబ్ అడిగితే రాజగోపాల్ రెడ్డి కదా సార్, మాకు అనుత్ రెడ్డి బాలనారు మేము ధర్నాకి దిగి వాళ్ళ ఇంటికాడ కూర్చొని అందరం ఇంటికి కూర్చుంటే ఆయన ఎక్కడో బయట ఉన్నాడు. ఓ రోజు టైం ఇచ్చి వచ్చిండు. ఆయన ఏమంటాడు, మీరు ధర్నాలు చేయండి గట్టిగా అంటాడు. ఒక ప్రభుత్వం చేసుకుంటా నువ్వు ఒక సీఎం మీరు మా పచ్చాన ఉంటా, మీకు ఆపద వస్తే ఉంటా అంటే మీకు నమ్మి ఓట్లు వేస్తే ప్రజల గొంతు కోసినావు. ఈరోజు మా పక్కపోటి 70 ఎకరాలు 72 ఎకరాలు 100 ఎకరాలు 55 ఎకరాలు ఉన్నాయి. అందులో టచ్ కాకుండా సన్నకారు రైతులకి వెళ్ళిపోతుంటే మార్చిన అలామెట్ మీద మాకు బాధాకరం ఉంది. ఫస్ట్ టైం మా దాంట్లోకి మారిస్తే కేసీఆర్ ఉన్నప్పుడే మా దాంట్లోకి వచ్చి ఉంటే అరే పోయిందిరా భయ్ ఏం చేద్దామని మా తిప్పలు మేము పడుతుంటే. కానీ ఇప్పుడు 2వది పెట్టి 3వది పెట్టి కూడా అంతా ఇప్పుడు ఏది అమన్గాల్కి వెళ్ళి చూసుకుంటే మొత్తం రైతులు మొత్తము మాకు ఛానల్ ఫీడ్ చేసుకున్న ఛానల్ ద్వారా మొత్తం ఓకే అవుతున్నాం. వాళ్ళు ఇప్పుడు తలకొండ అమన్గాల్లో పెద్ద రైతు మీటింగ్ నడుస్తుంది ఈరోజు అక్కడ. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మనం ఏం చేసినా ధర్నాలు చేసే కాదే, మొత్తం ఏ ఆఫీస్కి పోయినా మాకు తెలియదు అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, హెచ్ఎంటీ ఆఫీస్కి పోయినాం, వాళ్ళు ఏమంటారు మాకు నిదేక తెలియదు అంటారు. మరి ఎవరు మార్చిరు ఇది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు. ఎమ్మెల్యేలు దానికోతేనేమో ధర్నాలు చేయండి, అలా ప్రభుత్వం ఉండి వాళ్ళే ధర్నాలు చేయమంటారు. అంటే వాళ్ళ ఇప్పుడు ఏమంటారు అంటే రైతులకు మేము మేలు చేస్తాము, నీకు ఏదో చేస్తామని వచ్చి ఏం మేలు చేసిరు, నా సన్నకారు రైతును చెట్ల పాలు పట్టించి చేసిరు. కానీ మేము రైతు జోలికి వస్తే అన్న చావడానికైనా రెడీ, భూమి జోలికి వస్తే ధర్నాలు చేసి ఇదే హైదరాబాద్లో మొత్తం ట్రాక్టర్ తెచ్చి తిప్పి మొత్తం ఇక్కడనే మేము గుడిచలు వేసుకొని ఇక్కడనే ఉండి ధర్నా చేయడానికి రెడీ అవుతున్నామన్నా పబ్లిక్. ఎందుకంటే మేము భూములు ఇచ్చేది లేదు, చావన వస్తాం కానీ భూములు ఇవ్వమన్నా. సార్ నమస్తే. నేను సార్ మాది బీద కుటుంబం. మా అమ్మ నాయన మా తాత సంపాదించింది లేదు. నేను 16 ఏళ్ళ పిల్లగాని సంది బొమ్మాయికి పోయి మట్టి కూలి పని చేసి 3 ఎకరాలు కొనుక్కున్నా 90ల. అది అలా ₹1,00,00,000 ఎకరం పోతుంది. ఆ 3 ఎకరాలు ఇప్పుడు తీసిన టిబులర్లా పోతుంది నా భూమి. నాకు 2 పిల్లగాళ్ళు, భార్య కూడా చనిపోయింది. నేను కష్టాలు చేసుకుంటా దేశాన్ని పోతే ఇంట్లో తిండికి లేక పిల్లలు చూసుకో భార్య కూడా బీమారు వచ్చి చనిపోయింది. ఇప్పుడు 3 ఎకరాలు పోతుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇచ్చేది 10 లక్షలు ఇస్తుందో 12 లక్షలు ఇస్తుందో, ఇలా ₹1,00,00,000 పోయే భూమి వీళ్ళకి 10 లక్షలకు పని. నా పక్కన ఒక్కొక్క రైతుకు 50 ఎకరాలు 40 ఎకరాలు 60 ఎకరాలు ఉంది. డీవీసీ కంపెనీ ఒక పెద్ద ఆయన కోసం వీళ్ళు భయపడి ఎమ్మెల్యేలు ఎంపీలు డబ్బులు తిని రాత్రో దినమో ఏడనో కలుసుకొని వీళ్ళు కుమ్మక్కాయి మా పేదోళ్ళ మొత్తం మేము ఎస్సీ వాళ్ళము 150 మంది మొత్తం 2 ఎకరాలు ఎకరం 3 ఎకరాలు మేము పిల్లల పిల్లలు ఇడిచిపెట్టిపోయి బొమ్మాయిల పైన కూలి పని చేసుకొని 16 ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు 60 ఏళ్ళ వయసు నాకు ఇప్పటిదాకా గదే సంపాదించుకున్నా. అది వీళ్ళు తీసుకున్నాక మేము ఎవరికి చెప్పాలి సార్? మేము ఎవరు ఇస్తారు మాకు?
మేము ఇయ్యం భూములు. మొదుగాలు 40 కిలోమీటర్ దూరం అని మీరు అంచనా వేసింది ఏదో అదే పోవాలి. అది బాయి రాని, చెరువు రాని, కుంట రాని, పేట రాని. మీరు డబ్బున్న వాళ్ళని చూసి పెద్ద పెద్దోళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు మా భూములు పోతాయని పక్కనంగా తీర్ర ఏం కదా, వాళ్ళు పేదోళ్ళు ఏం చేయలేరంటే వాళ్ళ మాట ప్రకారంగా మమ్మల్ని అన్యాయం చేస్తే పుణ్యమవుతుంది సార్. ఈ సీఎంలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఏం చేయాలి? మా భూములల్లో తీయొద్దు. మీరు తీస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అదే 40 కిలోమీటర్లకి వెళ్ళి తీయండి. వాళ్ళకు కూడా డబ్బులు కరెక్ట్ కట్టియండి. మీ గవర్నమెంట్తో అయితేనేమో కట్టియండి. మీ గవర్నమెంట్ అంతా కట్టించేది లేకుంటే క్యాన్సిల్ చేయండి. మాకు వద్దు తిబలారు. ఇలా భూమి మా పేదోళ్ళది పోతుంది. పక్కన 10 ఎకరాలు ఉన్నోడికి రేపు ఇలా కోటికి పోయింది, రేపు 2 కోట్ల పోద్ది. ఇలా నాకున్న 3 ఎకరాలు పోతే నువ్వు 10 లక్షలు ఇస్తే నాకు ఏటికి మొదలైతే ఒక రూమ్ కట్టుకుంటేందుకు నా పిల్లలకు చాలది. ఏ లెక్కలు ఇవ్వాలి? వాళ్ళు తిబలారేస్తే మా ఊర్లలో మొత్తం ఇసం దాకా అదే చిలకలలో ఎప్పుడు మొదలు పెడతారో అక్కడే సస్తాం. ఆ ఉన్నోళ్ళని పెద్ద చేస్తోళ్ళని పెద్ద చేయని. సీఎం కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రాజగోపాల్ రెడ్డిని అడిగితే అంటాడు నాకు ఆ సంబంధమే లేదు, నాకు మొదలు ఏమి ఇస్తారో లేదు. ఎట్లా ఇస్తారో లేకుండా అవుతుంది సార్. నువ్వు ఏరియాలో పెద్ద మనిషి ఉన్నావు, నీకు తెలియకుండా ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఈయన వాళ్ళు మొన్న ఈయన మీటింగ్ పెడితే చౌటుపల్లి ఏమంటాడు, ముందున్న పాత ఎమ్మెల్యే ఏమంటాడు, ఆయన పేరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమంటాడు, వాళ్ళిద్దరే అన్నదమ్ములు కలిసి చేశారు, దీవీశ్వరిని ఆపుతలేరు, మేము మీ అమ్మడి రెడీగా ఉన్నాం వస్తుంది. కానీ టీఆర్ఎస్ అయినా ఇప్పుడు కూసుకుంటా వీళ్ళంతా దొంగలు నడవ తినుకుంటా మా పేదోళ్ళ ముంగల డ్రామాలు చెప్పి మమ్మల్ని చెవులు మూసి మా కడుపులు కొడుతున్నారు. ఈయన తింటున్నాడు, ఆయన తింటున్నాడు, వాళ్ళ పదవులు కాపాడుకోవడం మా పేదోళ్ళ పెన్నం పిల్లల ఉసురు తగులుతుంది. వాళ్ళకు చేయకూడదు అట్లా. మేము ఇయ్యం భూములు. కాదంటే మా ఊర్లు మొత్తం ఆ భూమి మీద బలి చేసి తర్వాత వాళ్ళు టివరాలు వేసుకుంటారో ఏది వేసుకుంటారో వేసుకొని, కానీ అప్పటిదాకా మేము ఇయ్యం. మా ఊరి మీద భూములు ఇయ్యం. మేము చౌటుపల్లి అవతల సైడ్ 40 కిలోమీటర్ వస్తుంది. చౌటుపల్లికి వెళ్ళి వస్తేలకు చిమిర్యాల నారాయణపురం మండలం, మునుగోడు, గట్టుపల ఇక్కడ వస్తే 25 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఎట్లా వస్తుంది సార్? మీ గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటుంది? చుట్టూ ఇప్పుడు ఈ అవుటర్కు చుట్టూ 40 కిలోమీటర్ ఇడిచిపెట్టాలిగా, గ్యాప్ ఇడిచిపెట్టాలా వద్దా? ఒక దగ్గర 15, ఒక దగ్గర 20. ఎట్లా అంటే వీళ్ళు బీద వాళ్ళు ఇక్కడ ఎక్కడ పోలేరు, ఎవరిని అడగలేరు, వీళ్ళ నెత్తులు కొట్టి ఇళ్ళంగా తీయాలి. మనం ఏమో కబ్జాలు పక్కకు పెట్టుకొని రేపు ఈ టిబులర్ అయినాక మాకు కోట్లు వస్తే కార్లు నింపుకొని మా పిల్లలు మేము బాగుపడతామని వాళ్ళ ఆలోచన. ఎంతవరకు కరెక్ట్? మీరు పెద్దోళ్ళు రాని మీ దగ్గరకు వస్తే మీరు అర్థం చేసుకున్నప్పుడు మేము బుడ్డోళ్ళం ఏం చేయగలుగుతాం చెప్పు? మరి ఇప్పుడు ఏం మెసేజ్ చేయాలి? ఆయన రూల్స్ ప్రకారం 40 కిలోమీటర్ అన్నాడు, 50 కిలోమీటర్ 40 అదే వేయాలి. బాయి రాని, బొందు రాని, చెరువు రాని, ఆయన దగ్గర దమ్ముంటే డీబీసీ అయినా కానీ ఇంకోళ్ళు కానీ జరిపి వేయాలి. వేయలేకపోతే లంచం తినుకుంటే మొత్తం మందు పెట్టుకోవాలి. ఎవరు దాంటే పోయినా వాళ్ళకి బాధారు రేటు ఎట్లా పలుకుతుందో అట్లా ఇవ్వాలి. ఇస్తేనే మా భూములలో వేయాలి. ఇప్పుడు మమ్మల్ని 10 మందిని చంపి 100 మందిని బాగుపెడతావా? మాకు అవసరమా? నా పిల్లలు తెస్తుంటే పక్కన పిల్లలు బాగుపడితే నేను ఇస్తాను, నాకేం అవసరమా? నాకు కూడా ఓడించిండా? నేను 16 ఏళ్ళప్పుడు పోయిన బొమ్మాయికి కన్నా మస్ట్ పని చేసి ఇప్పటిదాకా సంపాదించి గదే కొన్న 3 ఎకరాలు 3 పోతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? నా పిల్లలు ఏం చేయాలి, నేనేం చేయాలి? భార్య కూడా చనిపోయింది. నేను దేశాల పన్న పోతే ఇక్కడ ఉండలేక బతకలేక బీవర్ వచ్చి